హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి గిరిజ కళ్యాణం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఆ రోజు నుంచి గిరిజ 4,000 కూడబెట్టడానికి చేయని ప్రయత్నం లేదు, పడని తాపత్రయం లేదు. మొదట సీతారామయ్య గారిని వెళ్ళి ఎక్కడైనా అప్పు ఇప్పించమని అడిగింది. 4,000? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఎవరిస్తారు? నువ్వు ఎలా తీర్చగలవు అనే నమ్మకం మీద ఇస్తారు అన్నాడు. గిరిజ సమాధానం చెప్పలేకపోయింది. అతి కష్టం మీద ఆయన 400 ఇచ్చాడు. వాళ్ళని వీళ్ళని అడిగితే మరో 200 రూపాయలైనాయి. పోగు చేసిన ఈ డబ్బు కూడా నిలవడం లేదు. రవికి మందులకి టానిక్కులకి కరిగిపోతూనే ఉంది. గిరిజ అతి కష్టం మీద 6 నెలలకి 500 కూడబెట్టగలిగింది. గిరిజ తాపత్రయం చూస్తుంటే మధుమూర్తికి ఎంతో జాలేస్తోంది. గిరిజ, నాకు ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది కదూ అనేవాడు. అతను BA పాస్ అయి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయి తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. మధుమూర్తి చెల్లెలు లక్ష్మి, గిరిజ ఇద్దరు స్నేహితురాళ్ళు. లక్ష్మికి పెళ్ళై 4 ఏళ్ళయింది. 3 పిల్లలు. చిన్నప్పటి నుంచి ఏ కాస్త కష్టం వచ్చినా లక్ష్మికి చెప్పడం అలవాటు. లక్ష్మి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళడంతో మధుమూర్తి చనువయ్యాడు. అందులో తమ్ముడికి సుస్థి వచ్చిన తర్వాత గిరిజ ప్రతి చిన్న విషయానికి సలహా కోసం అతని దగ్గరికి వెళ్ళడం బాగా అలవాటైంది. గిరిజ 10 సార్లు కొడుకు కోసం రావడం మధుమూర్తి తల్లి అయిన వరమ్మకి ఇష్టం లేదు. కొడుకు పెళ్లి గురించి ఆవిడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మధు, గిరిజల మధ్య ఎక్కువ అవుతున్న ఈ చనువు ఇంకెక్కడికి దారి తీస్తుందోనని ఆవిడ భయం. అందుకే ఆవిడ గిరిజ వచ్చినప్పుడల్లా సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మధు తల్లి మాటలు లక్ష్య పెట్టవద్దంటాడు. లక్ష్మి కూడా ఉత్తరాల్లో అదే వ్రాస్తుంటుంది. గిరిజకి స్వతహాగా స్వాభిమానం ఉంది. తను ఎవరిని ఏమీ అనదు. ఎవరైనా మాట తూలుతుంటే భరించి బూరుకునేది కాదు. గిరిజ జాకెట్లు వీలైనన్ని ఎక్కువ తీసుకుని కుడుతోంది. బుట్టలు అల్లుతూనే ఉంది. ఒక్క నిమిషం కూడా వృధా చేయడం లేదు. అట్లా పని చేస్తే నీ కళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతాయంటూ మధు మందలించేవాడు. ఒక్కోసారి గిరిజ చేతుల్లో వైర్ బ్యాగ్ లాగి అవతల పడేసేవాడు. గిరిజ రోజుకి 10 సార్లు అయినా తన దగ్గరున్న డబ్బు లెక్క పెట్టేది. ఇంకెంత జమ చేయాలో గుర్తు చేసుకునేది. ఒకరోజు గిరిజ జాకెట్ కత్తిరించడానికి మోడల్ కత్తిరింపుకి ఒక పేపర్ నేల మీద పెట్టి కత్తిరిస్తోంది. కత్తెరతో కత్తిరిస్తున్న గిరిజ దృష్టి యథాలాపంగా పేపర్ మీద పడింది. అక్కడ ఒక అతని బొమ్మ ఉంది. దాని క్రింద ఒక ప్రకటన ఉంది. అతను కుంటివాడట. ఆపరేషన్ చేస్తే కాలు వస్తుందట. డబ్బు దానం చేయమని అర్థిస్తూ వ్రాశాడు. ఆ ప్రకటనని గిరిజ అలానే చూస్తూ కూర్చుండిపోయింది. గిరిజ మనసులో నుంచి జాకెట్ కొలతల వివరాలు రూపు లేకుండా మాయమైనాయి. సాయంత్రం మధు వచ్చేసరికి గిరిజ ప్రకటన వ్రాస్తూ కూర్చుంది. ఏమిటిది అన్నాడు మధు. గిరిజ చెప్పింది. మధు నవ్వాడు. నువ్వు వట్టి పిచ్చిదానివి. డబ్బు పంపిస్తారని నీకు ఆశ. ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది. సరే, నీ ఇష్టం. కానీ పత్రికలలో ప్రకటన చేయడానికి డబ్బు అవుతుంది. తెలుసు. గిరిజ కూడబెట్టిన డబ్బుల్లోంచి తీసి తెచ్చి ఇచ్చింది. ఏదైనా చెయ్యాలి అంటే ఆలోచన మాత్రమే గిరిజది. దాన్ని కార్యాచరణలో చూపటం అంతా మధువుదే. వెంటనే ప్రకటన ఇచ్చాడు. గిరిజ ప్రకటనకి సమాధానంగా మనీ ఆర్డర్ల కంటే ఉత్తరాలు ఎక్కువ రాసాగాయి. ఒక అతను రాశాడు. గిరిజ గారికి నమస్కారం. మీ ప్రకటన చూశాను. మీ పట్ల సానుభూతితో నా హృదయం ద్రవించిపోతోంది. కానీ నేను నిస్సహాయుడిని. ఎందుకంటే నేను నిరుద్యోగిని. నాకు ఉద్యోగం రాగానే నా మొదటి జీతం నీకు పంపిస్తాను. మీతో పరిచయం చేసుకోవాలని నాకెంతగానో ఉంది. తప్పకుండా ఉత్తరం రాస్తారు కదూ. గిరిజ ఆ ఉత్తరం పట్ల రవంత కూడా ఆసక్తి లేనట్టు ప్రక్కన పడేసింది. ఇంకో ఉత్తరం వచ్చింది. ఆ నీలం రంగు కాగితం, ఫోన్ నెంబరు కాస్త దర్జాగానే ఉన్నాయి. గిరిజ గారు, తమ్ముడు సుస్థిగా ఉన్నాడని మీరు మరీ అంత కృంగిపోని అవసరం లేదు. నేను మీకు డబ్బు సాయం చేయలేను, కానీ మీరు డబ్బు సంపాదించగల మార్గం చూపించగలను. మీరు వచ్చి స్వయంగా నాతో మాట్లాడినదే మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. గిరిజ ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక బట్టతల పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతున్నాడు. గిరిజ తను ఫలానా అని చెప్పగానే, ఓ మీరా, రండి రండి అంటూ ఎంతో మర్యాదలు చేశాడు. గిరిజ వద్దంటున్న కాఫీ తెప్పించి ఇచ్చాడు. గిరిజ డబ్బు సంపాదించే మార్గం ఏమిటో చెప్పాడు. హోటల్కి ఆడపిల్లని సప్లై చేస్తాడట. గిరిజ సాయంకాలం 6 గంటలకు వస్తే తెల్లారేసరికి ఇంటికి వెళ్ళిపోవచ్చుట. ఒక రాత్రికి 150 రూపాయలు. గిరిజని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి 200 రూపాయలు ఇప్పిస్తానన్నాడు. గిరిజ ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు రోషాగ్నితో ప్రజ్వరిల్లినాయి. ఇదా మీరు చెప్పే మార్గం? నా తమ్ముడికి ఆపరేషన్ చేయించలేకపోతే ఇంత విషం మింగి చస్తాను, అంతేగాని అంటూ అతను రాసిన ఉత్తరం చూసి ముక్కలు చేసి అతని ముఖాన్ని కొట్టొచ్చింది.
గిరిజ ఇంటికి వచ్చిన తర్వాత ఆ అవమానం మర్చిపోలేకపోతోంది. ఏడుస్తూ కూర్చుంది. మధుమూర్తి వచ్చాడు. గిరిజ అని పిలిచాడు. గిరిజ తలెత్తింది. మధుమూర్తి దగ్గర ఏ విషయమైనా దాచడం అలవాట్లేదు. అందులో మనసు కుతకుతలాడిపోతోందేమో. సాయంత్రం తనకి ఎదురైన భయంకరమైన అనుభవం గురించి చెప్పింది. అతను చాలా బాధపడ్డాడు. నువ్వు డబ్బు యావలో పడి మరీ ఉచితానుచితాలు మర్చిపోతే ఎలా? నాకు తెలియకుండా అసలు ఎందుకు వెళ్ళావు అంటూ మందలించాడు. ప్రకటనకి సమాధానంగా రోజు పోస్ట్ వస్తూనే ఉంది. ఒకతను వ్రాశాడు, గిరిజాదేవి, మీ తమ్ముడికి వైద్యం చేయించలేను నేను, కానీ మీ తమ్ముడు పోతే ఒంటరిదాన్ని అవుతాననే దిగులు మాత్రం మీకు లేకుండా చేయగలను. మిమ్మల్ని నేను పెళ్లాడతాను. నాకు మీ కుటుంబంతో పని లేదు, కట్నం అవసరం లేదు అంటూ వ్రాశాడు. నేనిప్పుడు పెళ్లి కోసం ఏడుస్తున్నానా? గిరిజ ఆ ఉత్తరం గిరాట్ కొట్టింది. ఒక మనీ ఆర్డర్ వచ్చింది. ఒక 10 సంవత్సరాలు పాప చేసింది. కాన్వెంట్లో చదువుకుంటోంది. తన ఫ్రెండ్స్ అడిగి చందాలు పోగు చేసి పంపింది. గిరిజక్క గారికి దేవుడు మీ తమ్ముడిని ఆరోగ్యం చక్కపరచాలని నేను నా స్నేహితులు ప్రార్థిస్తున్నాం. పద్మిని. గిరిజ చెమర్చిన కళ్ళతో ఆ ఉత్తరం ముద్దు పెట్టుకుంది. వెంటనే పద్మినికి ఉత్తరం రాసింది. చెల్లి, నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందింది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నువ్వు బాగా చదువుకో. పేద ప్రజలకి ఇలాగే ఎన్నెన్నో గొప్ప సాయాలు చేయాలి. ఒక మిలిటరీ అతను 100 రూపాయలు పంపాడు. నా అనేవాడు లేని బాధ ఏమిటో నాకు తెలుసు. మీకు ఆ బాధ రాకూడదని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లా 10, 25 వస్తూనే ఉన్నాయి. అవన్నీ కలిపితే 434 రూపాయలు మాత్రమే అయినాయి. ఆ ప్రకటన గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూసిన గిరిజకి ఇది చాలా ఆశాభంగమే. మధు, మళ్ళీ ఇంకో ప్రకటన ఇద్దాం అంది. ఇంకో ప్రకటన? ఇప్పటికి ఖర్చైన డబ్బు చాలదా? ఇంకొకసారి ప్రయత్నిద్దాం. ఆంధ్ర డైలీ పెద్ద సర్క్యులేషన్ పేపర్ కదా, దాని ఒక్కదానిలో ఇచ్చి చూద్దాం. నా అదృష్టాన్ని ఇంకొకసారి పరీక్ష చేసి చూసుకుంటాను అంది. అదృష్టమా? అలా అనుకుంటే అది రవి అదృష్టమే అవుతుంది. నీకేం సంబంధం? గిరిజ తల తిప్పి అడ్డంగా, ఊహు కాదు, ఇది నా అదృష్టం. దురదృష్టాల నిర్ణయమే. ఆ ఆపరేషన్ జరగడం అనేది నా అదృష్టం మీదనే ఆధారపడి ఉందని భావిస్తున్నాను నేను, దృఢ చిత్తంతో అంది. మధు మౌనంగా ఉండిపోయాడు. గిరిజ బాధ అతనికి అర్థమైంది. గిరిజ ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందా, పోస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటుంది. అదొక దినచర్యగా అయిపోయింది. ఈ రోజు కూడా అదే పని చేస్తోంది. రవి నిద్రపోయాడు. గిరిజ మెల్లగా అతని తలని దిండు మీద జరిపి లేచి వచ్చింది. వైర్ బ్యాగ్ తీసుకుని మళ్ళీ అల్లసాగింది. గిరిజ దృష్టి కొద్దిసేపు రవి మీదనే తదేకంగా నిలిచింది. రవికి తన సుస్థి సంగతి తెలిసింది. తను బ్రతకనని అర్థం చేసుకున్నాడు. గిరిజ పడుతున్న ఆందోళన చూస్తుంటే జాలేస్తోంది. తను మినహా అక్కకి ఇంకెవరూ లేరనే సంగతి అతని చిన్నారి మనసుకు బాగానే అర్థమైంది. కానీ ఏం చేయాలో తోచడం లేదు. అక్కా తమ్ముళ్ళ మధ్య ఉన్న ఆత్మీయత అనిర్వచనీయమైంది. తన ప్రాణం పణంగా పెట్టి అయినా సరే రవిని దక్కించుకోవాలి. గిరిజకి అహర్నిశలు ఇదే ధ్యాస. రవి కూడా లేకుండా పోతే తనకిక జీవితం అంతా కటిక చీకటే. ఒక్కొక్క రోజు గడుస్తుంటే గిరిజకి బ్యాంకులో డబ్బు అయిపోతున్నంత బాధగా ఉంది. అవును, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితం బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదే. భగవంతుడు వాళ్ళ అదృష్టాలను బట్టి ఆయుష్ అనేది డిపాజిట్ చేస్తాడు. గిరిజ పరధ్యానంగా అల్లుతోంది. ఇంతలో పోస్ట్ అన్న కేక గుమ్మల నుంచి వినిపించింది. అల్లుతున్న గిరిజ గబాలను అది వదిలేసి దిక్కున లేచి వెళ్ళింది. అలవాటుగా పోస్ట్ మ్యాన్ కవర్లు గిరాటేసి వెళ్ళిపోలేదు. సంతకం పెట్టాలి అన్నాడు. మనీ ఆర్డరా అంది ఆతృతగా. ఊహు, రిజిస్టర్ పోస్ట్ అన్నాడు నెంబర్ చూస్తూ. రిజిస్టర్ పోస్టా? గిరిజ ముఖంలో ఆశాభంగం ఎదురైంది. కొంతమంది ఉత్తరాలే రిజిస్టర్ పోస్ట్లో రాస్తారు. సాధారణంగా డబ్బు పంపిన వాళ్ళకంటే పంపని వాళ్లే ఉత్తరాలు సుదీర్ఘంగా ఉంటాయి. గిరిజ సంతకం పెట్టి ఉత్తరం తీసుకుంది. ఫ్రమ్ అడ్రస్ చూసింది. చంద్రశేఖరం, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, జీపీఓ, హైదరాబాద్ అని ఉంది. గిరిజ కవరు చించి కాగితాలు తీసుకుంది. అందులో చిన్న ఉత్తరం ఉంది. గిరిజ కళ్ళు వేగంగా ఆ వాక్యాలు చదివాయి. అందులో ఇలా ఉంది. గిరిజ గారికి మీ ప్రకటన నా హృదయాన్ని కదిలించింది. మీరు ఇంకెవరిని దాతృత్వం కోసం వేచి చూడకుండా ఇందులో మీరు కోరిన మొత్తం పంపుతున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. ఆ ఉత్తరానికి జత చేసిన 2000 రూపాయలకి డీడీ ఉంది. గిరిజ నిశ్చేష్టురాలైంది. తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. రవి పిచ్చిదానిలా పెద్ద కేక పెట్టింది. రవి నిద్రలోంచి ఉడిక్కిపడి లేచాడు. ఏమిటక్క? గిరిజ అప్పటికే మంచం దగ్గరికి పరిగెత్తింది. రవి, చూడరా, చూడు, 2000 రూపాయల డీడీ. నిజమేనా, లేక నా కళ్ళు మోసం చేస్తున్నాయా? చూడు. గిరిజ గబగబా ఉత్తరం చదివి వినిపించింది. రవి ఉత్తరం డీడీ తీసుకుని చూశాడు. తను మళ్ళీ స్వయంగా చదివి తలెత్తేసరికి రవి కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. అక్క అన్నాడు రవి.
రవి గిరిజ కళ్ళ నుండి అప్పటికే బొటా నీళ్లు కారిపోతున్నాయి. మంచం మీద కూర్చుని చప్పున రవిని కౌగిలించుకుంది. గిరిజ ఏడుస్తోంది, నవ్వుతోంది కూడా. ఇద్దరు ఏదో పెద్ద ప్రమాదం నుండి బయటపడేట్లు సంబరపడిపోతున్నారు. ఎవరో ఈ ధర్మాత్ముడు అన్నాడు రవి. మన పాలిట దేవుడురా, ఆయన చేసిన మేలు జన్మలో మర్చిపోలేం కంపిస్తున్న కంఠంతో అంది గిరిజ. ఇక నాకు నయమైపోతుంది అక్క, తప్పకుండా సాయంత్రమే డాక్టర్ దగ్గరికి వెళదాం. ఉండు, మధు ఇంట్లో ఉన్నాడేమో చెప్పి వస్తా అంటూనే మంచం మీద నుండి లేచింది. ఆ కవర్ తీసుకుని చెప్పులైనా వేసుకోకుండా వీధిలోకి పరిగెత్తింది. బయట ఎండ మార్చేస్తోంది, కాళ్ళు అంటుకుపోతున్నాయి. కానీ గిరిజకి అదేం తెలియడం లేదు. వీధి చివరన ఉన్న మధుమూర్తి ఇంటికి పరిగెత్తుకొచ్చింది. వాకిట్లో వరమ్మగారే ఎదురైంది. మధువు ఉన్నాడా అండి అని అడిగింది. ఎందుకు, వాడిప్పుడే ఎక్కడి నుంచో వచ్చాడు, ఇంకా భోజనం కూడా చేయలేదు, స్నానం చేస్తున్నాడు అంది ఆవిడ ఆరాగా అడ్డుగా నిలుస్తూ. మధుతో పనుందండి. గిరిజ ఆవిడని పక్కకు తోసి పరిగెత్తింది. దొడ్లో బాత్రూంలో మధు స్నానం చేస్తున్నట్లు నీళ్ల చప్పుడు వినిపిస్తోంది. తూములోంచి సబ్బు నీళ్లు యువతలకు వచ్చేస్తున్నాయి. మధు గిరిజ బాత్రూం నుంచి తలుపులు బాధింది. లోపల నీళ్లు చప్పుడు ఆగింది. ఏమిటిది గిరిజ అన్నాడు. 2000 రూపాయల డీడీ వచ్చింది, ఎవరో ఒక ఆయన పంపాడు. నా మాట అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇదిగో చూడు. తలుపులు ఊపింది. లోపల స్నానం చేస్తున్న మధు గబాల్ని ఆ తలుపులు తెరుచుకోకుండా 2 చేతులతో అదిం పెట్టాడు. గిరిజ, నేను స్నానం చేస్తున్నాను. తలుపు గట్టిగా బాధకు గట్టిగా తలుపులు గట్టిగా బాధకు, ఊపకు. వీటికి గడే సరిగ్గా లేదు. త్వరగా రా, ఇప్పుడే వస్తాను. అక్కడ తాడు మీద తువాలుంది, కొంచెం ఈ తలుపు పైన వెయ్యి. గిరిజ తువాలు తెచ్చి వేసింది. కొద్దిసేపటికి మధుమూర్తి యువతలకు వచ్చాడు. గిరిజ ఉత్తరం అందించింది. నాకు కళ్ళజోడు కావాలి అన్నాడు. గిరిజ వెళ్ళి తెచ్చిచ్చింది. మధు అది పెట్టుకుని ఉత్తరం చదివాడు. ఇప్పుడైనా ఈ లోకంలో ధర్మాత్ములు ఉన్నారని నమ్ముతావా? మధు క్షణంసేపు గిరిజ ముఖాన్నే తదేకంగా చూశాడు. ఎండలో రావడం వల్లనో లేక సంతోషాతిశయంతోనో గిరిజ ముఖం కందిపోయి గులాబీ రంగులో ఉంది. కళ్ళు ఆనందోత్సాహంతో మెరుస్తున్నాయి. నమ్ముతాను అను. మధు నవ్వాడు. నమ్ముతాను గిరిజ. ఏమనో తెలుసా? ఇది కేవలం నీ అదృష్టమని ఉత్తరం చూపించి గిరిజ వైపు చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. గిరిజ నవ్వింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.